fields, with a bandwidth of 1,000 meters, 1 kilometer. This is about 2.90 kilometers. We have pilot channel 1 kilometer. ఇది పెండింగ్ షూటింగ్ లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్ గా మనం ఇక్కడ ఎండ్ కట్ లో ఫేసాం సార్, ఇలా క్రాస్ గా వేస్తాం, రాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి కదా చెప్పలేదు ఇక్కడ అని చెప్పి ఏ బ్లాక్స్ అని సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ చేయాలి సార్. ఇక్కడ సార్ గ్యాప్ చేయాలి కదా, జూమ్ మ్యాప్ లో చూపించాల్సింది. Sir, right side, this is the head regulation. After that, we have saddle lamp. This is 2 tunnels, sir, twin tunnels. This one, Saddle lamp, sir, and సిపోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా రికార్డ్ వదిలేసేసి, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ యాక్షన్ అందుకని ఇక్కడ తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ 3 సీజన్స్ 2-3 ఇయర్స్ మన దానికోసం ఈ పోర్షన్ లో మనకి బ్లాక్స్ తవి వేయాలి కాబట్టి తవితే కొంత ఓవర్బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అవుతాయి. ఫర్దర్ గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా, లేకపోతే ఉన్న సర్ఫేస్ మీద ప్రొడక్షన్ చేయాలా. ఇప్పుడు ఈ శాడల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి సార్. టనల్స్ కి లైన్ వర్క్ జరగాలి సార్. ఇది మళ్ళీ వైడనింగ్ అని వైడింగ్ చేయాలని వాటర్ గా మన రైట్ గెలిన నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 గెలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ 40,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్ ఎంత 70,500 17,500 ఓకే 20 మీటర్. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం? అంటే ఇటు కొంచెం బీబూడ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 క్యూసెక్స్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్ ఉంటుంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 సార్. ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ గా అనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ ఏంటంటే నేరుగా మళ్ళా ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరాలు ఏంటంటే వైకుంఠపురాలు తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా, కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతాయి, వాటర్ పోతుందా, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మట్టికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఏ కెనాల్ లెవెల్స్ కాదు మరి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వైడింగ్ చేయాలి. వైడెన్ చేద్దాం. వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారల్ కెనాల్ తీసుకెళ్తాం. ప్యారల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలను. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకి సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయాల్సింది. ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్.